ఇండియన్ రైల్వే నుంచి 6565 టెక్నీషియన్ పోస్టులు అనేది రిలీజ్ చేశారండి. ఈ 6565 పోస్టుల్లో 323 పోస్టులు అనేది సిగ్నల్ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ 1 కి కేటాయించారండి. అదే విధంగా 6242 పోస్టులు అనేవి గ్రేడ్ 3 కి కేటాయించారండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రేడ్ 1 కి బీఎస్సీలో కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఉంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చండి. అదే విధంగా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చండి. అదే విధంగా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రేడ్ 3 విషయానికి వస్తే 10th ప్లస్ ఐటీఐ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రేడ్ 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. అదే విధంగా యాక్ట్ అప్రెంటిస్ చేసే వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ విషయానికి వస్తే గ్రేడ్ 1 కి 18 నుంచి 33 ఇయర్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రేడ్ 1 పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. అదే విధంగా గ్రేడ్ 3 విషయానికి వస్తే 18 నుంచి 30 ఇయర్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రేడ్ 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ సడలింపు అనేది ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఏజ్ సడలింపు అనేది ఉంటుందండి. ఫీజు విషయానికి వస్తే యూఆర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అయితే 500 అండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, ఫీమేల్ వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 250 ఫీజు ఉంటుందండి. ఈ పోస్ట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. 100 మార్క్స్ ఉంటుందండి, 90 మినిట్స్ టైం ఇస్తాడండి. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. మీరు కనుక ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారండి. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే జూన్ 30 నుంచి జూలై 29 లోపు ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్టుల యొక్క శాలరీ విషయానికి వస్తే గ్రేడ్ 1 కి 29,200 బేసిక్ పే ఉంటుందండి. దాదాపుగా మీకు 45 నుంచి 55 మధ్యలో శాలరీ వచ్చే అవకాశం ఉంటుందండి. అదే విధంగా గ్రేడ్ 3 విషయానికి వస్తే 19,900 బేసిక్ పే ఉంటుందండి. 30 నుంచి 35 మధ్యలో శాలరీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే rrbapply.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.